కొనసాగుతుంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్. కరీంనగర్ లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. నగరంలోని కోర్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టాయి. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసులు దీన్ని ఎలా అడ్డుకుంటున్నారు, ఏంటి? ఏఐసీసీ పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి బీజేపీ రాజకీయ కక్షతోటే సోనియా గాంధీ పైన, అదేవిధంగా రాహుల్ గాంధీ పైన ఈడీ కేసులు పెట్టించారనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఇక ఏఐసీసీ పిలుపు మేరకు ఈ రోజు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులంతా కూడా. ఒక్కసారిగా ఈ ధర్నా అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా నిర్వహించిన వారు పూర్తిగా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఇంటి వైపు ఇక పరుగులు తీసే పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు అనవసరంగా రాహుల్ గాంధీ పైన ఇరికించారనే నేపథ్యంతో వారందరూ కూడా ఒక్కసారిగా బండి సంజయ్ ఇంటి మీదికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక అక్కడికి వచ్చిన పోలీసులంతా కూడా వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తానికైతే కొంతసేపు మాత్రం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఎక్కడికక్కడ వారందరినీ కూడా కార్యకర్తలను వారించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇప్పుడైతే ప్రస్తుతం కరీంనగర్ అంతా కూడా ప్రశాంతంగా కనబడుతుంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. Hey!